హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో మండే ఎండ నుంచి ఉపశమనం పొందడం కోసము మనం రకరకాల డ్రింక్స్ అయితే తీసుకుంటాం కదా. నన్ను అడిగితే లెమన్ జ్యూస్తో తయారయ్యే డ్రింక్స్ ది బెస్ట్ అని చెప్పచ్చు. సో నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్తో తయారయ్యే డ్రింక్స్ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ తీసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఇవి సోక్ చేసుకున్న తర్వాత దీని క్వాంటిటీ డబుల్ అనేది అయిపోతుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ సబ్జా సీడ్స్ ఇలాగా సోక్ అయిపోయినాయండి. ఇవి శరీరానికి చలవ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని ఒక ఎంటీ గ్లాస్ తీసుకుందాము. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సోక్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ని అసలు స్కిప్ చేయకండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చిల్డ్ వాటర్ అండి ఇవి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కూలింగ్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ డ్రింక్లోకి ఒక మింట్ లీఫ్ అలాగే చిన్న లెమన్ స్లైస్తో గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే లెమన్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి సెకండ్ డ్రింక్ అయినా లెమన్ మొజిటో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక ఎంటీ గ్లాస్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, మీకు సాల్ట్ ఇష్టం లేకపోతే షుగర్ కూడా వేసుకొని క్రష్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా క్రష్ చేసుకోవాలండి. బాగా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే సోడానన్నా యూస్ చేసుకోవచ్చు, లేదా స్ప్రైట్నన్నా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ప్రైట్ని యూస్ చేస్తున్నాను. స్ప్రైట్ పోసుకున్న తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ మొజిటో రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూశారు కదా, 2 రకాలైన లెమన్ డ్రింక్స్, ఒకటి లెమన్ షర్బత్ అండ్ లెమన్ మొజిటో. 2 చాలా బాగుంటాయండి. ఇవి ఎండ నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.